హాయ్, నా పేరు రోహిత్. వోల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. మరి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటే ప్రొడ్యూసర్స్ మీద ఐటీ రైట్స్ జరుగుతున్నాయి కదా. అంటే అప్పట్లో కూడా మీరు యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు ఫేస్ చేశారా? అసలు ఎలా ఉండేది ఐటీ రైట్స్? ఐటీ రైట్స్ అనేది ఎప్పుడు ఉంటాయండి, ఇప్పుడే కొత్త ఏం కాదండి. అది మాకు ఎప్పుడు అవ్వలేదు అనుకోండి, కానీ చాలా మంది చూసాను, దగ్గర నియర్ బై చాలా మంది మేము చూసాం. అది డ్యూటీ అండి, అది తప్పదు. అది గవర్నమెంట్ అంటే సినిమా అంటే పర్ఫెక్ట్ గా అంతా ఉంటుంది కదా, ప్లాన్ అయితే ఉంటుంది, అన్ని పర్ఫెక్ట్ గా కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మనం పబ్లిసిటీ కోసం అన్ని కోట్లు ఇన్ని కోట్లు అని చెప్పి మనం వేస్తాం. పోస్టర్స్ రిలీజ్ అంటే మనం పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ ప్రమోషన్ కోసం మనం చేసేది. అది ఆ ఫిగర్స్ కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుసు. కరెక్ట్ కాదంటారా? తెలుసు. ఓకే, రిలీజ్ చేసే ప్రతి ఫిగర్ లో కొంచెమైనా డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఉంటుంది. చాలా ఓకే. పోస్టర్స్ రిలీజ్ చేస్తారు, ఈ డే అంటే సినిమా అద్భుతంగా ఉంది, అది పోయింది, అదిరిపోయింది అని చెప్పి రాస్తాం. కళాఖండం అది రాస్తాం కదా. అలాగే ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, ఇన్ని మిలియన్స్ కలెక్ట్ చేస్తుంది ఒక వారంలో. అంటే అది క్రేజ్ కదండి. జనాలు కూడా ఏంటి ఇంత కలెక్ట్ చేసిందంటే ఇప్పుడు మీ సోషల్ మీడియాలోనే ఇన్ని వ్యూస్ వచ్చినాయి, ఇన్ని లైక్స్ వచ్చినాయి, ఇలాగ మీకు ఇది ఉంటుంది అంతే. ఓకే, సో పార్ట్ ఆఫ్ ప్రమోషన్ అంటే అదే. ఆడు 2000 కోట్లు వేసేసానని చెప్పి దానికి లెక్కలు చూపించండి, ఆడు అడగరు, ఆడికి తెలుసు. ఓకే, సో నాన్నగారితో మీ అనుబంధం గురించి మా కోసం ఒకసారి. నాన్నగారు తోటి నేను ఆయన యాక్ట్ చేస్తున్న ఫిల్మ్ యాక్టర్ అంటే ఆయన యాక్టింగ్ కోసం వచ్చారు, సక్సెస్ అవ్వలేదు ఇక్కడ. ఓకే, సో అప్పటి నుంచి కూడా నేను ఆయన కూడా ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా వెళ్ళడం అనేది ఇచ్చిన లాస్ట్ పిల్లోడ్ కాబట్టి అలవాటు అనమాట. ఓకే, సో అలాగే ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా సినిమా చేశారండి. అప్పుడు కూడా కూడా వెళ్ళి ఉండండి, వెళ్ళి అలా అబ్జర్వ్ చేసేవాడిని బాగా. చిన్నప్పటి నుండి బాగా నెక్స్ట్ అలాగే తాయారమ్మ బంగారయ్య, శంకరాభరణం, అంటే అప్పుడే ప్రొడక్షన్ చూసుకునేవాడు కాదు, ఎలా అబ్జర్వేషన్. కొంచెం ఇన్వాల్వ్ అయిందేమో సీతాకోకచిలుక నుంచి అండి, సాగర సంఘం నుంచి ఫుల్ టైం అండి. అది ఆయన డబ్బు కోసం చూసేవారు కాదండి. ప్రాజెక్ట్ అవసరం అయితే రీషూట్లు, నచ్చకపోతే ఇంకో లొకేషన్ మార్చడం, షూటింగ్ క్యాన్సిల్ చేసైనా సరే అసలు ప్రాజెక్ట్ కోసం కాంప్రమైజ్ అనేది కొంచెం కూడా లేదండి. అంటే మీరు అప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యారా? బాగా 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 అసలు అయితే ప్లస్ అందరికి పేమెంట్స్ ఎస్పెషల్లీ చిన్నవాళ్ళందరికీ ఫస్ట్ ఇచ్చేయండి. ఓకే, కష్టపడకూడదు చిన్నవాళ్ళు. వావ్, వెరీ గ్రేట్. అందరికి ఫస్ట్ 1వ తారీఖులుగా పేమెంట్ వెళ్ళిపోయాయండి. ఓకే, సో ఆ పేమెంట్స్ విషయాల్లోనూ ఇవన్నీ కూడా ఆయన ఇన్స్పిరేషన్ మాకు. ఓకే, అంటే ఇవన్నీ చూడడం వల్లే మీరు ప్రొడక్షన్ వైపు వచ్చారా? మీకు ఫస్ట్ నుంచి ఒక ఏమంటూ బిజినెస్ సైడ్ నుంచి మొదటి బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ మొత్తం ఎంబీఏ చేద్దాం అని అనుకున్నాను. అంటే అనుకోకుండా బీకామ్ తోటి సక్సెస్ బాగుంది రాజా, నువ్వు మనకి వరుసగా చేయాలి కదా సినిమాలు, మన ఎంబీఏ కాబట్టి తర్వాత చేసుకుంది కానీ వచ్చేసే అని చెప్పి మొత్తం ఫుల్ టైమ్ సాగర్ సంఘం నుంచి వచ్చేసారు. అప్ టు ఆపద్ బాంధవుడు వరకు మాకు ఇంకొక ఇన్స్పిరేషన్ ఎవరంటే నాకు అల్లు అరవింద్ గారండి. ఆయన బాగా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇలాంటివన్నీ వాళ్ళ ఆఫీస్ లో ఎక్కువ అక్కడ కూర్చునేవాడు అనమాట. సో అక్కడికి నేర్చుకునేవాడు అనమాట. అవన్నీ ఆయన అంతా సిస్టమేటిక్ గా కొన్ని పద్ధతులు బాగుంటాయి. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా అరవింద్ గారు ప్రాజెక్ట్స్ చాలా బాగుంటాయి అనమాట. నేర్పే కూర్చోదు, నా ఫ్రీడమ్ ఉంది నాకు అక్కడ. అక్కడ ఆయన ప్లస్ ఆయన సినిమాలో ఒక 5-6 సినిమా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా టోటల్ గా నేను టేకప్ చేశాను. 100% లో ఉన్నది లాస్ట్ అనమాట నేను చేసింది నాగ చైతన్య తోటి. ఎప్పుడు చూడొచ్చు మేము మళ్ళీ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ లో మేము ఎప్పుడు చూడొచ్చు సినిమాని? ప్లాన్ లో ఉన్నానండి, కానీ పూర్ణోదయ బ్యానర్ లో చేయకూడదని ఇదండి. ఎందుకలా? ఎందుకంటే దానికి ఒక ఇమేజ్, ఒక డివినిటీ, ఒక క్లాసిజం వచ్చేసింది. ఆ స్టేజ్ తీయకపోతే దాన్ని పాడు చేసి అవుతామేమో నా ఫీలింగ్. ఓకే, అంటే ఇది గౌరవం, అది కరెక్ట్. అక్కడ ఉండిపోయింది ఆ ప్లేస్, ఆ గౌరవం దానికి ఇచ్చేస్తే బెటర్, అక్కడే ఉండిపోతుంది మళ్ళీ వద్దనే. ఎప్పటికీ మనకి చరిత్రలో మంచి సినిమాలు మీరు ఇందాక అన్నారే, విజయవాడ తోటి వాళ్ళతో పోల్చారు, అలాగా విజయవాడ పూర్ణోదయాలు అని ఇంకో కంపెనీని కూడా పోలుస్తారు కదా, అలా వస్తే మనకి హ్యాపీ. నాకు ఆ గౌరవాన్ని, ఆ స్థానాన్ని ఎప్పటికీ ఉంచాలనే ఉద్దేశంతో ఇందులో అయితే ఇంక వద్దనుకుంటున్నాను. ఏదో ఉంటే సమర్పించో అలాంటి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ సమర్పించు అని ఇంకొక ప్రొడక్షన్స్ లో చూస్తాం మేము. అలాంటి దాని చూడాలి అంతే తప్ప డైరెక్ట్ గా మాత్రం పూర్ణోదయం ఉండదండి. ఉండదంటారా?